హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో బూటీస్ సెలెక్ట్ చేసుకొని ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఫ్లవర్ ఆప్షన్కి వెళ్ళి బూటీ సెలెక్ట్ చేసుకుందాం. బూటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెట్ ఆప్షన్కి వెళ్ళి సేమ్ విడ్త్లో 2 డాట్స్ ఉంటాయి, అడ్డం 5 or 6 మీకు ఎన్ని బూటీస్ కావాలంటే అన్ని బూటీస్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత నిలువులో ఎన్ని కావాలి, ఒక 5 బూటీస్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఆ తర్వాత సేమ్ విడ్త్లో బూటీకి గ్యాప్ అడ్డం 50 నిలువు 50, అడ్డం నిలువు 2 50-50 ఇస్తే ఇదిగో ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా వస్తుందండి. మనము ఫ్రేమ్ని పైకి కిందకి జరుపుకోవాలండి. మన సెట్ చేసిన దాన్ని బట్టి ఆ విధంగా జరుపుకొని స్క్రీన్ పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుందండి, అది ఎక్కడుందో మనం చూసుకోవాలి. అక్కడ చూసుకున్న తర్వాత నీడిల్ ఏ పాయింట్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. నీడిల్ ఏ పాయింట్లో ఉందో చూసుకొని 7లో ఉంది, ఆ తర్వాత దాన్ని 1లోకి చేసుకోవాలి. ఎస్కేప్ కొట్టి హ్యాండ్ కార్నర్కి రాకుండా చూసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా అది కలర్ లైట్ పడుతుందండి, లైట్ పడుతుంది. మనకి ఎగ్జాక్ట్గా అర్థం కాకపోతే ఫింగర్ తోటి ప్రెస్ చేసేసి అదిగో కనిపిస్తున్న విధంగా అది ఎగ్జాక్ట్గా మనకి ఏ ఏరియాలో పడుతుందో తెలుస్తుందండి. దాన్ని బట్టి మనకి అప్ డౌను రైటు లెఫ్ట్ కొంచెంగా మూవ్ చేసుకోవాలి. ఆ విధంగా కొంచెంగా మూవ్ చేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత లైట్గా. ఇప్పుడు చూడండి, ఏరియా కరెక్ట్గా కవర్ అవుతుంది మనకి కావాల్సిన బూటీస్. ఆ విధంగా కవర్ అయినప్పుడు మనం చూసుకొని కొంచెం లిటిల్ బిట్ రైట్ లెఫ్ట్ చూసుకొని మనము దాన్ని ప్రెస్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ ఎగ్జాక్ట్ ఏ ఏరియాలో పడుతుందో మనకు కనిపిస్తుంది. లైట్ పడుతుంది కదా అండి, ఆ విధంగా అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. కలర్స్ దీనిలో మాత్రం ఒకటే ఉన్నాయండి, నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో. ఎన్ని ఉంటే అన్ని కలర్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత అన్ని కలర్స్ ఇచ్చిన తర్వాత మొత్తం ఒక్కసారి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి అవన్నీ ఇచ్చిన తర్వాత స్టార్ట్ కొట్టాలండి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మన స్టిచ్చింగ్కి రెడీ అవుతుందండి. అది ఆగిపోయింది కదా, అది థ్రెడ్ ప్రాబ్లం అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.